ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఆందోళన చేపట్టారు. ఇక రాత్రి వర్సిటీలోని హాస్టల్ విద్యార్థినులు మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హాస్టల్లో ఆహారం నాసిరకంగా ఉండడమే కాకుండా వారం క్రితం భోజనంలో కాళ్ల జర్రి వచ్చిందని, 4 రోజుల క్రితం భోజనంలో కప్ప వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గత 2 రోజులుగా వరుసగా అన్నంలో పురుగులు వస్తున్నాయని ఆరోపించారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలని విద్యార్థినులు ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థినులు రాత్రి 9 గంటల నుంచి వీసీ ఛాంబర్ ఎదుటే బైఠాయించి నినాదాలు చేశారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలోనూ విద్యార్థినుల ఆందోళన కొనసాగింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విద్యార్థినులు ఆందోళన బాటపట్టారు. రాత్రి వర్సిటీలోని హాస్టల్ విద్యార్థినులు మహిళా హాస్టల్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీసీ ఛాంబర్ ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హాస్టల్లో ఆహారం నాసిరకంగా ఉండడమే కాకుండా వారం క్రితం భోజనంలో కాళ్ల జర్రి వచ్చిందని, 4 రోజులుగా క్రితం భోజనంలో కప్ప వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, సందీప్, ఆంధ్రప్రదేశ్ లోని ప్రఖ్యాతగాంచిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి విద్యార్థులు ఆందోళన ఒక్కసారిగా అర్ధరాత్రి పూట చేయడంతో సంచలనం కలిగించింది. విద్యార్థినులు అందరుగా ఒక్కసారిగా రాత్రి భోజనం ఏర్పాటు చేసిన తర్వాత, రాత్రి భోజనం ఏర్పాటు అయిన తర్వాత కూడా కొంతమంది విద్యార్థినులు భోజనం చేశారు. భోజనం చేసిన అనంతరం చివరిలో భోజనం చేస్తున్న వారి ప్లేట్లలో పురుగులు, కప్పలు కనపడటంతో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు విద్యార్థినులు. ఇప్పటికే గత వారం 10 రోజులుగా కూడా ఎవరైతే వార్డెన్ ఉంటారో వార్డెన్కి విద్యార్థినులు హెచ్చరిస్తున్న నేపథ్యం, తమ తింటున్న భోజనాల్లో పలు రకాల జంతు కళేబరాలు, పురుగులు వస్తున్నాయని చెప్తున్నా గానీ వార్డెన్ పట్టించుకోకపోవటం వల్లే ఇది తంతు మొత్తం జరిగిందని, తమ తినే ఆహార భోజనంలో జంతు కళేబరాలు వస్తున్నాయంటూ కూడా విద్యార్థులు ఆందోళన దిగిన పరిస్థితి ఉంది. ఇప్పటికే ఆ జంతువుల యొక్క అవశేషాలు, కప్పలయ్యి, పురుగులయ్యి, బల్లులయ్యి, మొత్తంగా చూసుకుంటే నానా రకాల ఆ అవశేషాలన్నీ కూడా విద్యార్థులు తింటున్న భోజనాలు వచ్చేపాటికి విద్యార్థినులు ఇప్పటికే పలు దఫాలుగా వార్డెన్కి హెచ్చరిస్తా, తెలియపరుస్తా వస్తున్న నేపథ్యంలో వార్డెన్ పట్టించుకోకపోవడంతో మరలా నిన్న రాత్రి కనపడంతో విద్యార్థులు ఒక్కసారిగా కోపోద్రికులు అయ్యారు. ఇప్పటికే చాలా మంది విద్యార్థులు, ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఇప్పటికీ చాలా మంది బయట భోజనం తెచ్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు, బయట భోజనం తింటున్నారంటే అతిశయోక్తి కాదు. హాస్టల్లో పెడుతున్న ఆ భోజనం, దీనికి ముఖ్యంగా ఏదైతే ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించి మటుకు వీసీని నియమించకపోవడం ఒక పెద్ద తప్పితంగా కనపడతా ఉంది. ఎవరైతే అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలోనే ఇప్పటికీ కూడా ఆ రిజిస్టర్ ఇన్ఛార్జిగా ఉన్నారు వీసీగా, ఆయన ఆధ్వర్యంలోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పాలక మండలి మొత్తం కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే యూనివర్సిటీ మొత్తం కూడా ఆ రిజిస్టర్ ఇన్ఛార్జిగా, వీసీ ఇన్ఛార్జిగా ఉన్న నేపథ్యంలోనే ఆయన చూసుకుంటున్న తరుణంలోనే భయభ్రాంతులకు గురి కావాల్సిన అధికారులు గాని, ఉద్యోగులు గాని ఎవరు లెక్కలేని తనంగా కూడా విద్యార్థులకు భోజనం పెడతా ఉన్నారు. విద్యార్థుల పట్ల చులకన భావంతో ఉన్నారు. విద్యార్థులు లెక్కలేని తనంగా ఉండటం వల్లనే వారి యొక్క ఉద్యోగం పట్ల వాళ్ళు నీతి, నిజాయితీ, నిబద్ధతతో పని చేయకపోవటం వల్లే తమ యొక్క భోజనంలో పురుగులు పడుతున్నాయంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విశ్వవిద్యాలయం వసతి గృహంలో వండిస్తున్న ఆహారంలో తరచూ పురుగులు వస్తున్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదంటే అంటూ శుక్రవారం అర్ధరాత్రి మెరుపు ధర్నాకు దిగారు ఆ విద్యార్థులు. 3 విద్యార్థులు భోజనాలు చేస్తున్న సమయంలో సాంబారులో కప్ప రావడంతో ఒక్కసారిగా 3 విద్యార్థులు కూడా ఉలిక్కిపడిన పరిస్థితి ఉంది. అయితే వెంటనే వార్డెన్ దృష్టికి తీసుకెళ్లగా ఈ విషయం బయటికి చెబితే భవిష్యత్తులో విద్యార్థులు ఇబ్బంది పడతారంటూ కూడా హాస్టల్ వార్డెన్ వారిని హెచ్చరించింది, భయభ్రాంతులకు గురి చేసింది. వారికి భోజనం చేస్తున్న దాంట్లో కప్ప కనిపించడంతో వారి 3కి విడిగా టమాటా కూర వండి పెట్టిన నేపథ్యంలో వారం క్రితం కాళ్ళ జర్రి లేకపోతే కప్ప వస్తే ఎందుకు పట్టించుకోలేదు, పైగా ఎందుకు చర్యలకు ఆదేశించలేదు?
అదే సందీప్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ వివిధ విశ్వవిద్యాలయాల్లో కానీ ప్రధానంగా చూసుకుంటే వీసీలు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఎవరైతే ఇన్ఛార్జిగా రిజిస్టర్ ఉన్నారో ఆ రిజిస్టర్ ఆధ్వర్యంలోనే నాజర్ యూనివర్సిటీ మొత్తం కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైతే రిజిస్టర్ ఉన్నారో ఆయనకి కూడా పలు సందర్భాల్లో కంప్లైంట్ చేశారు. 3 విద్యార్థినులకి భోజనంలో కప్ప వచ్చిందని వార్డెన్కి చెప్పిన నేపథ్యంలో ఈ విషయం బయటపడితే మీరు యూనివర్సిటీలో పలు రకాల ఇబ్బందులు ఎదుర్కొంటారంటూ ఒక రౌడీ తరహాలో ఒక వార్డెన్ బెదిరించడంతో అవి 3 విద్యార్థులు కూడా భయభ్రాంతులకు గురయ్యారు. వారికి విడిగా టమాటా కూర వండి పెట్టడంతో వారు కొంత ప్రశాంతంగా ప్రశాంతించిన వైను. అయితే ఈ నేపథ్యంలోనే ఈ విషయం ఏదైతే వాళ్ళకి టమాటా కూర వండి పెట్టిన తర్వాత రోజు కూడా పురుగులు కప్పలు రావడంతో ఒకసారిగా విద్యార్థులంతా కూడా భయభ్రాంతులకు గురయ్యి తమ సొంత డబ్బులతో బయట నుంచే భోజనాలు తెచ్చుకొని చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్క నవంబర్ నెలలోనే చూసుకుంటే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ హాస్టల్లో ఒకసారి గాజు పురుగు వచ్చిన పరిస్థితి ఉంది, ఒకసారి జెర్రీ వచ్చిన పరిస్థితి ఉంది, ఒకసారి కప్ప వచ్చిన పరిస్థితి ఉంది, ఒకసారి గొంగళ పురుగు వచ్చిన కానీ బొద్దింకలు వచ్చిన పరిస్థితి కానీ ఉంది. మొత్తానికి ఈ తతంగం మొత్తం కూడా విద్యార్థులు చూస్తా ఉంటే రాత్రి మెరుగుతన్నాకి ఆందోళనకి దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే రాత్రి అల్పాహారం భోజనంలో పురుగులు రావడంతోనే ఆగ్రహం చెందిన విద్యార్థులు వసతి గృహం వద్ద ఒక్కసారిగా ధర్నాకి దిగారు. తమ తల్లిదండ్రులు రెక్కల ముక్కలు చేసుకొని ఫీజులు చెల్లిస్తున్నారని శుభ్రమైన భోజనం పెట్టలేరా అంటూ కూడా విద్యార్థులు మండిపడిన పరిస్థితులు బయటికి రాకుండా సెక్యూరిటీ సిబ్బంది రాత్రి తాళాలు వేసి మరి విద్యార్థులను బెదిరించారంటే అతిశయోక్తి కాదు. ఆ రాత్రి 11 గంటల నుంచి దాదాపు 1 గంట వరకు వారంతా ఒక్కసారిగా ఆ గేట్లు నెట్టుకుంటూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి ఉంది. వీసీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపిన పరిస్థితి ఉంది. ఆ విద్యార్థులకి మద్దతుగా భారీ సంఖ్యలో అక్కడ ఆ విద్యార్థులకి మద్దతుగా హాస్టల్లో మిగతా హాస్టల్లో ఆ విద్యార్థులందరూ కూడా కలిసి తరలి వచ్చిన పరిస్థితి ఉంది. తమకు న్యాయం చేయాలంటూ రిజిస్టర్ ఆచార్య సింహాచలం ఆ ఆఫీసు చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. శనివారం లోపు సమస్యను పరిష్కరిస్తామన్న రిజిస్టారు తెల్లవారుజామున ఎవరైతే హాస్టల్ వార్డెన్ ఉన్నారో హాస్టల్ వార్డెన్ ని సస్పెండ్ చేసినట్టు సమాచారం. అయితే దీని మీద మరింత జాగ్రత్తలు తీసుకొని తమ యొక్క ఆరోగ్యం పరిస్థితి కానీ తమ పరిస్థితి కానీ ఎవరు పట్టించుకుంటారంటూ విద్యార్థులు బెంబేలెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది సందీప్.